నందమూరి తారక రామారావు వరద సహాయార్థం జోలి పట్టిన ఆయనకే చెల్లింది. చైతన్య రథమికి రాజకీయంగా ముందుకెళ్తున్న సందర్భంలో పూరిపాకులో అందరితో పాటు పేదవాడిగా భోజనం తిన్న ఆయనకే చెల్లింది. అటువంటి మహోన్నతమైన వ్యక్తి సినిమాల్లో నటుడేమో కానీ రాజకీయ రంగంలో నటన అనేది తెలియని వ్యక్తిగా ఉండి ప్రతి ఒక్కరు కూడా కూడు గూడు నీడ ఈ మూడిటికి కూడా ఎప్పుడు కూడా దూరం కాకూడదని, పేదవాళ్ళకి సైతం నేను అండగా నిలబడతాను, ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ అవగాహన కల్పిస్తాను అని 42 సంవత్సరాల క్రితమే రాజకీయ అవగాహన కల్పించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. అటువంటి నందమూరి తారక రామారావు గారికి ఈరోజు ఘనమైన నివాళి అర్పించిన వ్యక్తిగా ఈరోజు నిజంగా తాతకు తగ్గ మనవడుగా ఈరోజు మన లోకేష్ బాబు గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయే పరిస్థితి ఈరోజు కనిపించింది. ఎందుకంటే కార్యకర్తలందరూ కూడా మనకి తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తలు నిలబెట్టిన పార్టీ. ఎన్ని మంది నాయకులు వచ్చి వెళ్ళినా కూడా ఆ పసుపు జెండా పట్టుకొని పసుపు చొక్కా వేసుకొని గర్వంగా ఎన్టీ రామారావు గారు ముందు నుంచొని జోహార్ ఎన్టీఆర్ అని గర్వంగా తలెత్తుకొని నిలబడతాడు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త. తినడానికి ఉన్న ఆస్తి కోల్పోయినా, కేసులు పెట్టినా భయపడకుండా ఈరోజు 42 సంవత్సరాలుగా నిలబడిన కార్యకర్త ఇచ్చిన ఫలితమే ఈరోజు మేమందరం కూడా ఇక్కడ కూర్చునే పరిస్థితి కనిపించింది. అటువంటి వ్యక్తి ఈరోజు 29వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించాలి అంటే అది ఎంత చేసినా కూడా తక్కువే. కానీ ఒక తాతకు తగ్గ మనవుడిగా ఆ లెగసీని ముందుకు తీసుకెళ్ళాలి, ఆయనకి ఘనమైన నివాళి ఈ సంవత్సరం అర్పించాలి అని చెప్పి ఒకే ఒక పిలుపు మేరకు, సభ్యత్వాలకు పిలుపు మేరకు సుమారుగా 1 కోటి మంది సభ్యత్వం, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మంది పైగా ఈరోజు తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకొని ఈరోజు 29వ వర్ధంతి సందర్భంగా ఆ తాతగారికి ఘనమైన నివాళులు అర్పించిన యువ నాయకుడు మన లోకేష్ బాబు గారిని కూడా ఈ సందర్భంగా మనందరం కూడా ప్రశంసించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు చాలా సందర్భాల్లో చూసాం, ఎప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోయేటట్టుగా ఈరోజు సుమారుగా 1 కోటి పైగా ఈరోజు మనకి సభ్యత్వాలు మనకు తెలుగుదేశం పార్టీకి రావటం కూడా మనకు తెలుసు. తెలుగుదేశం పార్టీ ఎలా అంటే చాలామంది ఏమనుకుంటారంటే మునిగిపోయింది అనుకున్నారు 2019-24 సంబంధించి. ఎంత కిందకి కొట్టినా అంతే ఫోర్స్, డబుల్ ఫోర్స్తో పైకి లేచేది తెలుగుదేశం పార్టీ అని మళ్ళా 24కి చూపించి అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్త 21 సీట్లు 23 సీట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ పక్కన పెడితే 21 సీట్లు, అందులో కూడా కొంతమంది వెళ్ళిపోయారు. 19 సీట్లకి నిలబడినా కూడా 5 సంవత్సరాలు ఎక్కడ చెక్కు చెదరకుండా ఎన్టీ రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి, ఆయన ఇచ్చిన పసుపు చొక్కా పసుపు జెండా పట్టుకొని మళ్ళా 164 సీట్లకి తీసుకొచ్చి 11 సీట్లతో వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టిన ఘన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందించిన ఆ వ్యవస్థాపకుడికి మనం ఎంత చేసినా కూడా తక్కువే. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు చాలా